నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమని క్షమిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన యెడల. దేవుని మందిరానికి వచ్చేవారు ఏం విడిచిపెట్టాలి? చెడు మార్గము. చెడు మార్గం విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. పాపంలో మునిగి పాపంలో తేలి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడం. దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు పాపాన్ని అసహించుకోవాలి. పాపానికి దూరంగా బ్రతకాలి. అది నిన్ను వెంబడించినా, నీ వెంట పడ్డా, నిన్ను రా అని పిలిచినా సరే నువ్వు లెఫ్ట్ లెగ్ తో దాన్ని తన్నాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పాపాన్ని అసహించుకోవాలి. పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు గనక, ఆయన నీతిమంతులుగా మనల్ని మార్చాడు గనక, మనం నీతిమంతులం గనక, మనం పరిశుద్ధులం గనక, పరిశుద్ధుడైన యేసు ప్రభువాన్ని పరిశుద్ధతతోనే ఆరాధించేవారిగా, పరిశుద్ధతతోనే ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్న మనము చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, చెడు మార్గాల్ని విడిచిపెట్టి పాపాన్ని అసహించుకొని మనల్ని తగ్గించుకొని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతకి తమ చెడు మార్గంలో విడిచిన దాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూరుడు. ఆయన జాలిగల దేవుడు. జాలిగల దేవుడు కానీ